ఇంకా వాడేం బయటకు వస్తాడు? పదండి. ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది. ఎవరన్నా వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళు పడవలు వేసి తీసుకొచ్చేవాళ్ళు పెట్టింది. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు. డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద బిల్డప్ ఇచ్చి మీరు ఒరే అయిపోయింది దీనికేనా? మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? ఒక గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్. ఒక తన్నుదంటే 4 మొక్కలవుతుంది. అయ్యో బాబోయ్, మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి, మీరేదో మహాశక్తితో చెలగాటాలాడుతున్నారు. నో, అది శక్తి కాదేం కాదు. ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు, ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్. అందుకే ఆ వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. మా కంట్రీ శాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2000 కోట్ల సూర్య శక్తితో సమానం. What a great power. Take a stop. Who are you? Sorry, నేనెవరో మీకు చెప్పలేదు కదూ. I'm Saint Tom. My circle is nationwide. My business is worldwide. And my aim is universal wide. Right. నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? Sorry. I'm really sorry. Sorry, ma. I'm sorry. నేను అసలు మ్యాటరే చెప్పలేదు కదా. How much gold you want? Huh? How many $1 million you want? Huh? Come on. 1 minute. అమ్మా. చూడమ్మా, సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ నువ్వు ఆగరా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? I'm sorry. Actually, ప్లీజ్ ఆగరా, ప్లీజ్. ఇదిగో, కమ్ టు ద పాయింట్. Yes, friend. యా, నే హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, చాలా. అందరికంటే ఎక్కువ మీకు మేమిస్తాం. అడిగినంత ఇస్తాం. ఈ రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్. విసా ఇస్ రెడీ. హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరామ్ will be one of the richest man in the world from tomorrow. Yes, I will do it. Bloody idiots! No, please. Listen to me. No. మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, దానికంటే పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. బట్ we need you. We are giving you one more last chance.
Mind. ఏంటో నువ్వు ఇచ్చేది నాకు If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. Sorry. Balram, stop. Listen to me. Balram, నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఎంతటితో ఆగిపోతున్నా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ ప్లీజ్ వాళ్ళతో మనకు వద్దురా. వాట్ మిస్టర్ బలరాం, ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక. జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. కాదు, మహాశక్తి. కలగన్నారా ఏమిటి? కళ్ళారా చూశాను. అదొక యోగం, మహాస్వరూపం. సార్, నా మాట నమ్మండి సార్. వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు.
అడ్డుగా నిలిచిన ఆ మహాశక్తి